తెలుగు ఆడియన్స్కి మీరు ప్రేమిస్తే ఫేమ్ ఇంకా మీ మీద అదే ఇమేజ్ ఉంది. ఒక లవర్ బాయ్గానే ఆ పాటలు ఇంకా వింటూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో ప్రేమిస్తే భరత్ అనే మాటని ఇప్పటికీ స్కిట్స్లో వాడుతున్నాం. చాలా చాలా ప్లాట్ఫామ్స్ మీద ఇంకా అలాగే వాడుతున్నాం. కానీ మీరు కంప్లీట్ కాంట్రాస్ట్ రోల్స్ చేస్తున్నారు. అంటే మాకు స్పైడర్లో కనిపించిన, ఇప్పుడు హంట్లో కనిపించిన ఒక కొత్త భరత్ని చూస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటి? ఎందుకని లవ్ స్టోరీస్ మీ దగ్గరికి రావట్లేదా? లేకపోతే యాక్షన్ లవ్లో మీరు పడిపోయారా? when you're talking about Premisthe, అది ఆల్మోస్ట్ 17-18 years బ్యాక్ అది. సో బట్ నేను చాలా లక్కీ బికాజ్ ద ఫౌండేషన్ వాట్ Premisthe అండ్ యువసేన గేవ్ తెలుగు ఆడియన్స్ ఇస్ స్టిల్ అలైవ్. వెన్ ఎవర్ నేను హైదరాబాద్కి వచ్చేసి దే అప్రోచ్ మీ సేయింగ్ సార్ మీరు ప్రేమిస్తేలో యాక్ట్ చేశారు, మీరు మల్లీశ్వరియే కదా సార్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ గాట్ దట్. బట్ అయిన తర్వాత ఇట్స్ అ లాంగ్ గ్యాప్. ఐ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్స్ ఓన్లీ ఇన్ తమిళ్. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ స్మాల్ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ తెలుగు ఫిల్మ్. అది తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు డూ స్పైడర్ బికాజ్ మురుగదాస్ సార్ నేను నైబర్. సో he called me and he said I want you to do this role. So I want to work with Murugadas sir as well, and of course Mahesh Babu sir. So these are the two criterias నేను స్పైడర్ చేశాను. అయిన తర్వాత లాట్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ కేమ్, తెలుగులే వచ్చేసాను, బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హంట్ మహేష్ కాల్ చేశాను. దెన్ హీ సెడ్ there is a script like this and you are also one of the main protagonists. That it happened. Then I'm eagerly looking forward actually. మహేష్ గారు, హంట్ అనే టైటిల్ వచ్చేసరికల్లా హంట్లోనే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోతే హంట్ ఉండదు. ఫైట్ అంటే ఒక టైటిల్లోనే మాకు అసలు మీరు ఏం చూపించబోతున్నారు అనేది అర్థమైపోయింది. సో ఒక యాక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు ఓల్డ్ సినిమా మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఓల్డ్ సినిమాని చాలా ఈజీగా చూడగలుగుతున్నారు. సో మీరు స్టంట్స్ విషయానికి వచ్చేసరికల్లా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ దీనికి వర్క్ చేశారు. ఈ కొలాబరేషన్ ఎలా జరిగింది? ఆడియన్స్కి అవి ఎంత కొత్త ఎక్స్పీరియన్స్ అందించబోతుంది? కొలాబరేషన్ విషయానికి వస్తేనండి, ఇనీషియల్గా ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఒక కాప్ డ్రామా చేస్తున్నాము అనుకున్నప్పుడు యాక్షన్ పార్ట్ కూడా ఒక రియలిస్టిక్గా వెళ్తే బాగుంటుంది అనిపించింది, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఓవర్ ద టాప్ యాక్షన్ దీనికన్నా. సో ఆ డిఫరెన్స్ తీసుకురావాలి, ఆ విజిబుల్ డిఫరెన్స్ తీసుకురావాలి అని చెప్పి అనుకుని హూ కెన్ బీ ద స్టంట్ మాస్టర్ సినిమాకి ఆలోచించినప్పుడు సుధీర్ ఇనీషియల్గా సజెస్టెడ్ ది స్టంట్ మాస్టర్స్ బికాస్ ఆయన వాళ్ళ వర్క్ ఫాలో అవుతున్నాడు యాక్చువల్లీ ఎప్పటి నుంచో. సో వాళ్ళ వర్క్ చూసి వాళ్ళతో ఇంటరాక్షన్స్ అయ్యి ఇంకోటి పాయింట్ ఆఫ్ టైంలో అంటే హౌ వీఆర్ విజువలైజింగ్ ద ఫైట్, వాళ్ళు దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది ఒక ప్రాపర్ ఒక బ్లూ ప్రింట్ ఐడియా లాగా దాన్ని అనుకుని దెన్ వెన్ మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా డిఫరెన్స్ తీసుకురాగలం విజిబుల్గా అనిపించినప్పుడు వీ అప్రోచ్ దెమ్. వాళ్ళేమో ప్యారిస్లో ఉంటారు. సో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఫైటర్స్తో అది ఎగ్జిక్యూట్ చేయగలము అని అనిపించలేదు. సో దెన్ ద ఎంటైర్ క్రూ మేము ఎవరైతే ఉన్నామో భరత్ సార్ కానీ సుధీర్ గారు కానీ అందరం వీ ఫ్లూ దేర్. అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తేనే బెటర్, వాళ్ళ ఎక్విప్మెంట్తో వాళ్ళ వే ఆఫ్ కంపోజింగ్ ద కొరియోగ్రఫీ ఆఫ్ ద ఫైట్ అట్లా చేస్తేనే బెటర్ అని చెప్పి దెన్ వీ షాట్ ఇట్ దేర్. అండ్ ఐఎమ్ వెరీ షూర్ తెలుగు ఆడియన్స్కి అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమాలో ఫైటింగ్ ఫార్మాట్ అనేది ఒక రాగా రస్టిక్గా వెరీ రియలిస్టిక్ వేలో ఉంటుందని నా నమ్మకం. గ్రావిటీని రెస్పెక్ట్ చేశారు అయితే చాలా చాలా ఎందుకంటే మనకి గ్రావిటీ డిఫైయింగ్ స్టంట్స్ని కాకుండా యాజ్ అన్ ఆర్టిస్ట్గా వితౌట్ బాడీ డబుల్స్ లేకుండా లేకపోతే రోప్స్ లేకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఫైటింగ్ చేయటం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్గా మీరు చూస్తారు? See, the one big difference I saw here is in South, in Indian cinema, mainly the main lead actors are given the safety importance. But akkada when you see if even the fighter, if they feel the fighter does not have a safety, they will not proceed for the next shot. So they will make sure every life is important. Safety is the priority. Ikkada the main focus is only on the lead actors, whether they are okay, whether their safety is okay. Fighters comes only the next, but akkada it's about everybody. It's everybody's safety all put together. And since there is no body double, more than me I guess Sudhir every day, because he is more of a very violent character in the film, so he has more of action sequence. So we used to go to the gym in the morning. Adi tarvata post 9:30 10 o'clock rehearsals. The rehearsal starts where they start choreographing and they teach us. Then after that from 2 o'clock we start shooting till 11 12 in the night. And after 6:37 it starts getting very cold.
ఎక్కువ కోల్డ్ అయిపోతున్నాం. So that is how it was for 15 days. So but they were very professional, they know what they were doing, and of course everybody had their own tough times, from Mahesh to Sudhir to DOP Arul Vincent. Yeah. So it was a different journey for us, working on a regular stunt choreography and then going and working with them. It was a different experience. యాక్చువల్గా సుధీర్ బాబు కూడా హంట్ చేస్తున్నాడు ఒక యాక్షన్ ఇమేజ్ కోసం. మేబీ హంట్ అతని డిజైర్ని మీట్ చేస్తుంది అనుకుంటున్నాను. ప్రాబ్లీ ఈ సినిమాతో అంటే తనకి యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్షన్ ఇమేజ్ అంటూ వచ్చింది, కానీ మేబీ దట్ ఆ నంబర్స్లో అది ఎంత కన్వర్ట్ అయింది అనేది ప్రాబ్లీ హంట్ అది వస్తుందేమో అని నా హోప్ అండ్ విష్. ఎందుకంటే సుధీర్ బాబు అంటే అప్పుడప్పుడు అతని జిమ్ వీడియోస్ కానీ అతను చేసే వర్కౌట్స్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు ఇంత స్టామినా స్క్రీన్ మీదకి కన్వర్ట్ అవ్వట్లేదన్న ఒక ఫీల్ కలిగింది. ఎందుకంటే అతను ఒట్టి చేతులతో జీప్ను తోసే విజువల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. సో ఇలాంటి ఈ స్టామినానంతా వాడుకునే క్యారెక్టర్ ఎప్పుడైనా పడితే బాగుండు అని అనిపిస్తుంది. హంట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్. హోప్ఫుల్లీ అంటే అది అనిపిస్తుంది. సినిమా ఫైనల్ అవుట్పుట్ చూసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ సో మచ్. స్టంట్స్ పార్ట్ కానీ డ్రామా పార్ట్ కానీ, అలాగే ముఖ్యంగా అంటే భరత్ సార్ ఈ సినిమాలోకి రావటానికి ఇట్ వాజ్ మై చాయిస్. నేను అనుకోకుండా ఒకసారి ఆ రోల్ బేసిక్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ థింగ్ అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ సమ్వన్, ఒక హీరో స్టేచర్ ఉన్న మనిషే చెయ్యాలి దాన్ని నేను అనుకున్నాను. మాకు అంతకుముందు పరిచయం లేదు. ప్రేమిస్తే టైంకి ఐ వాజ్ వెరీ యంగ్. నేను అసలు అంటే ఆయన పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసేంత నాలెడ్జ్ లేదు, వాజ్ వెరీ యంగ్. జస్ట్ అసలు ఒక సినిమా రిలీజ్ అయితే వెళ్ళిపోయే ఫార్మాట్లో ఏజ్లో ఉన్నాను అప్పుడు. అప్పటి నుంచి నేను తర్వాత ఆయన తమిళ్లో చేసిన వర్క్ పెద్దగా ఫాలో అవటానికి కుదరలేదండి నాకు. వన్స్ ఎప్పుడైతే ఈ సినిమా చేసిన తర్వాత ద డే వన్ హీ వాజ్ ఆన్ ద సెట్, ఇట్ వాజ్ అ బ్లాస్ట్ అసలు. అంటే మేబీ నాకు అదే అనిపిస్తుంది, అంటే వై షుడ్ యూ రెస్పెక్ట్ బాడీ ఆఫ్ వర్క్ అనిపించినప్పుడు ఈ సినిమా నుంచి నేను నేర్చుకున్నది, హీ బ్రింగ్స్ దట్ బాడీ ఆఫ్ వర్క్, ఆ 20 years ఆఫ్ వర్క్ని ఆయన సీన్లోకి తీసుకొస్తారు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా ఇట్ విల్ బీ ఆన్ నెక్స్ట్ లెవెల్. మీకు తెలుస్తుంది, ఓ దిస్ యాక్టర్ ఇస్ సో ట్రైన్డ్, సో ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది అది. So that is what I like so much about him. You give him 1 minute screen time, he will show you, it is worth it అనిపిస్తుంది మనకి. So it was amazing, and I have become a fan of his work. Honestly. నేను మళ్ళీ ఆయనతో పని చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే భరత్ గారి యాక్టింగ్ టాలెంట్కి అసలు ఎప్పుడు కూడా 100కి 100% మార్క్స్ వెళ్ళిపోతాయి. అంటే ఆయన కెరియర్ ఎర్లీగా స్టార్ట్ చేశారు. చాలా అంటే కాలేజ్కి వెళ్ళే టైంలో ఆయన షూటింగ్కి వచ్చేసారు. సో స్కూల్ టైం యాక్చువల్లీ when I was doing my 12th standard I started boys. So yeah, I was 16. ఓకే. ఎలా ఉంది సార్ అంటే కెరియర్ మీరు అనుకున్న విధంగానే ఉందా కెరియర్? సార్ I don't want to see the end result. I am enjoying this journey. The process what I went through had its own pros and cons. It had its own success, it has its own failures. But looking back for these 20 years, I enjoyed this journey. I enjoyed working with different type of directors, different type of producers. There were a lot of humiliations, there were a lot of happiness, there were so many things involved in it. So looking back, I am really happy, and I'm a very content person. Ante star level, stardom, I don't chase that. If it comes, I genuinely take it. Otherwise, I'm a very content person. Whoever comes to me, I want to give 100% to that particular film and particular director. ఈ రేస్ అనేది ఎప్పుడు మైండ్లోకి రాదా? అంటే మనం if you keep that and you keep proceeding, it will stress you more actually. Yes, exactly. If you keep race and if you keep stardom, everything is a dot. Everything has to connect when it has to connect. So that is the logic I believe in. So you are more happy, and yeah, that is where you will feel more happy inside and you will be stress free. If you start racing, if you start comparing yourself, nanu venakala vanda they have gone forward, until you start comparing things, it will not work in cinema. Because today, one Friday your career will be good, the next 2 Fridays if this film is a flop, nobody will be there next to you, then again you will have to push yourself. So that is how it works. Because what is your motivation points at your low times and when film is not work out as you expected? My motivations, don't think too much.
That is something, see, because past can never be corrected. Okay, film on the Friday, once it releases, only it is your film. After that, nobody has any control over that film except the audience. So never think about it. See what can be corrected and move forward. That is only, this is the nature of the industry, is like that. Unless my father has 1,000 crores or my brother is a huge director, all these criteria is a different ball game altogether. I can go sit with my brother and tell him, please do a film for me. Or I can go tell, give me 10 crores. నేను ఒక కొత్త ఫిల్మ్ చేసుకున్నాం. But all those things are not there. Then you'll have to assess yourself, calm down, relax, start looking for good scripts, positive mind, step forward. This is the only motivation, self motivation only. Nothing else can be done. సార్ ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీ ఫొటోస్ రిలీజ్ అయినప్పుడు ఇట్ గాన్ వైరల్. అసలు భరతేనా అని ఒకసారి మళ్ళీ జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు చేసి చూసుకొని ఆ ఫొటోస్ని ఒకసారి మీరు సిక్స్ ప్యాక్తో నేను ఒక ఫిల్మ్ 555 ఒక ఫిల్మ్కి చేశాను అది. See, that actually happens, from 16, then you graduate to 25, that adolescent changes to manhood, then after 25, 30, you start becoming that real-time man. So that is how it is. 2013, I did a film with director Sasi. It's called 555. So that film kind of demanded, chala six packs or a good body it demanded. So that is why I wanted to do a transformation, and it is just to experiment actually, yourself. I mean, ఆ 555 టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. అంటే నౌ థింగ్స్ హ్యావ్ బికమ్ సో పాన్ ఇండియా. మనకి ఒక లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా రిలీజ్ అయితే దాన్ని అందరూ చూసేస్తున్నాం. దోస్ వర్ డేస్ వేర్ సినిమా వాజ్ వెరీ కన్ఫైన్డ్ టు అ పర్టికులర్ లాంగ్వేజ్. అక్కడి నుంచి ఇక్కడికి ఒక మంచి సినిమా రావడానికి చాలా టైం పట్టేది. నాకు ఐ ఫీల్, ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ నాకు అదే అనిపిస్తుంది. దిస్ యంగర్ 20 ఆడియన్సెస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ నాట్ వాచ్డ్ హిస్ గుడ్ బాడీ ఆఫ్ వర్క్. 555 ఇస్ అ బ్రిలియంట్ ఫిల్మ్. వాళ్ళు చూస్తుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ much nicer అనిపిస్తుంది. Plus that time there was no social media, there was no Instagram, there was no Facebook, nothing was there. So it was very difficult for us to reach a film, even if it's a good film, to reach audience. It took his own time. It took his own time to reach. By the time it takes his time, the next big film comes and overtakes it. Exactly. ఇప్పుడు ఏదైనా OTT ప్లాట్ఫామ్ మీద చూడొచ్చా సార్ 555? I think it's in Z5. Yeah. Z5. I think Sudhir Babu was supposed to do that film. Remake of that. Remake of 555. Oh, super. సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే సుధీర్ బాబు కూడా సో అతనికి హెల్త్ మీద కానీ ఫిట్నెస్ మీద కానీ సూపర్ కాన్షియస్గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఏదో ఒక రియలిస్టిక్ ఫైట్స్ కానీ ఛాలెంజెస్ని ఎప్పుడు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు. మీకు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సుధీర్ బాబు? See, honestly speaking, he was very reserved on the sets. He was mainly focused on the script. He was mainly focused on his character. So we never had much time to interact much. But whatever combination scenes we had, I thoroughly enjoyed working with him. And the overall set is Sudhir Babu munduge parisham, because we used to cricket CCL mana mugguru, me, Shrikant garu or Sudhir. So we know each other from CCL time. So it's not like I'm meeting them for the first time for me to gel. And Mahesh, so gradually from the day he started telling me the script, we started becoming good friends. Plus comfort zone is there. He gives his actors a lot of he gives his actors his own time to perform. So it was easy for me to gel with him as well. And everybody, it was nice working. శ్రీకాంత్ గారు చాలా బాగా మాట్లాడతారు. శ్రీకాంత్ గారు ఫ్రెండ్లీ ఉంటారు. Very friendly. He's very friendly. He's the most senior most in the whole team. But he's very friendly. అండ్ వెరీ స్వీట్ మ్యాన్ అండి. చాలా అంటే ఆయన చూస్తే అనిపిస్తుంది లైఫ్లో ఇంత సాధించాక కూడా, ఇంత అచీవ్ చేశాక కూడా ఇంత గ్రౌండెడ్గా ఉండొచ్చా ఒక మనిషి అనే. ఆయన సచ్ ఏ నైస్ మ్యాన్ హీఈస్. అసలు యాక్షన్స్కి వెనక ఎమోషన్స్ లేకపోతే యాక్షన్ అనేది ఆడియన్స్కి హార్ట్కి టచ్ అవుతుందంట. సో ఇంత హెవీ యాక్షన్స్ వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటి? అదేనండి, అంటే మీకు యాక్షన్ ఇంకోటి అనేది డెఫినెట్లీ ఈజ్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. కానీ అండర్లయింగ్గా ఒక ఇమోషనల్ థ్రెడ్ ఉంటుంది సినిమాలో. ఏ సినిమా అయినా సరే, మీరు ఎంత పెద్ద యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా, రీసెంట్గా విక్రమ్ కానీ ఇంకోటి కానీ, ఆ పాపను సేవ్ చేయటం కానీ ఇంకోటి, ఎమోషన్ లేని ఫిల్మ్స్ విల్ నెవర్ వర్క్ అన్నది నా బలమైన నమ్మకం అండి. దిస్ ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ ద ఇమోషనల్ జర్నీ ఆఫ్ వీళ్ళ ముగ్గురి లైఫ్లో, ఈ 3 people లైఫ్లో ఏం జరిగింది, దాని తాలూకా రిపర్కషన్స్. ఇట్ డిస్కసెస్ అబౌట్ ఫ్రెండ్షిప్, దాని లైఫ్, అండ్ మన జీవితంలో చేసే కొన్ని తప్పులు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటాము.
వీళ్ళ ముగ్గురు లైఫ్లో జరిగే డ్రామా, ఒక ఇన్సిడెంట్, దాని రిపర్కషన్స్ అండ్ ద రిజాల్వింగ్ పార్ట్, ఇదే ఈ సినిమా. సో ఇట్ డిస్కసెస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ కోషెంట్. అండ్ మీరు వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద థియేటర్స్, మీరు చాలా ఒక మంచి ఫీలింగ్తో వెళ్తారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్తో వెళ్తారు బయటికి. ఇట్ లీవ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ మీ మీద. సో అప్సరా రాణితో పాట స్క్రిప్ట్ డిమాండా, పబ్లిక్ డిమాండా? ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ టూ డిమాండ్స్. యా, I think that is the only relief in the film. Yes. To be very honest, this is a very serious film. It's a very అంటే మాకు ఆ మేకింగ్ వీడియో చూస్తుంటేనే అర్థమైంది ఏ మూడ్లో మీరు వర్క్ చేశారు అనేది. యా అది కైండ్ ఆఫ్ చిన్న అవుట్ బ్లాక్ నుంచే వస్తుంది. బట్ that song has become a super hit now. Super hit. ఇప్పుడు పాపతో పైలం. అండ్ బోత్ ఆఫ్ దెమ్ దే వర్ బ్రిలియంట్ డాన్సర్స్. అసలు ఆ అమ్మాయి బేసిక్గా షీఈస్ గుడ్ డాన్సర్, అలాగే భరత్ సార్ అండ్ సుధీర్ గారు దే ఆర్ బ్రిలియంట్ డాన్సర్స్. సో ఇట్ వాజ్ అ బ్లాస్ట్ అసలు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఆయనకి రిహర్సల్ లేదు యాక్చువల్గా, డైరెక్ట్గా సెట్కి వచ్చేసారు. సో కొరియోగ్రాఫర్ని అడిగి ఆయనకి రిహార్సల్ లేదు, సో విల్ హీ బీ ఏబుల్ టు డూ ఇట్ ఇంకోటి అంటే, దట్ కొరియోగ్రాఫర్ చెప్పారనమాట నాకు, ఈజ్ అ బ్రిలియంట్ డాన్సర్ అండి, అసలు ఈ స్టెప్స్ అన్నీ అలా చేసేస్తాడు, సో నాట్ అన్ ఇష్యూ బేసిక్గానే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ సుధీర్ గారు కానీ భరత్ గారు కానీ దేవర్ బ్రిలియంట్, అసలు ఎలక్ట్రిఫైయింగ్. రేపు మీకు ఆ వీడియో చూసినప్పుడు ఇంకా నచ్చుతుంది వాళ్ళ లిరికల్ వీడియోలోనే వైబ్ అర్థం అయిపోయింది ఎలా ఉంటుంది ఆ పాట అనేది. ఒక సెలబ్రేషన్ మోడ్ కనిపిస్తుంది, కంప్లీట్ సెలబ్రేషన్ మోడ్లోనే వస్తుంది అది. అండ్ అలానే ఎక్కడ అబ్సీనిటీ ఉండదండి సాంగ్లో, మీకు ఎక్కడ ఉండదు. అప్సరా రాణిని పెట్టుకున్నాము ఇంకోటి అన్నది, అది చిన్న అప్సరా రాణిని ఎవరు పెట్టుకున్నారనే దాని మీద యాడ్ అవుతాయిలేండి. యా ఎగ్జాక్ట్లీ. సో అసలు ఆ ఉద్దేశం కూడా ఎప్పుడు లేదు మాకు, జస్ట్ దట్ ఒక ఫన్ నంబర్ ఇంకోటి అన్న సెన్స్లోనే దాన్ని షూట్ చేసాం అసలు. ఓకే, అంటే హంట్ విషయానికి వచ్చేసరికి ఒక మ్యాసివ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే, మాకు మ్యాసివ్ కమర్షియల్ ఎలిమెంట్స్లో మాకు సాంగ్స్, ఫైట్స్, ఇవి కమర్షియల్ ఎలిమెంట్స్గా డిఫైన్ చేస్తారు జనరల్గా సినిమాకి. ఇవనేవి మాకు ఫోర్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. అంటే ఫైట్స్ అనేవి, అంటే ఒక కొత్త రకమైన ఫైట్స్ చూడబోతున్నాం అనేది, లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూడబోతున్నాం అనేది అర్థమవుతుంది. వీటన్నిటితో స్క్రిప్ట్ రెడీ చేయడానికి మీరు పడే కష్టం అంటే ఎలా స్టార్ట్ అయింది ఈ స్క్రిప్ట్ అని, హంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను భవ్య క్రియేషన్స్తో ఒక సినిమా చేయాలండి. సో ఆ కథ జరుగుతుంది, ముందుకెళ్తుంది, రకరకాల యాక్టర్స్ అనుకున్నాం, ఇంకోటో కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు ఆ ప్రాజెక్ట్. అప్పుడు ఎప్పుడో బేసిక్గా అనుకున్న ఒక చిన్న ఐడియానో ఇంకోటి ఉండే, అది సుధీర్కి ఫస్ట్ భవ్యాకి పిచ్చేసాం. దే లైక్డ్ ఇట్. అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళు సుధీర్ అయితే బాగుంటుంది అని చెప్పి అది అనుకున్నాము. అది వితిన్ 2 days అయిపోయింది. సుధీర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము అప్రోచ్ అయిన యాక్టర్ భరత్ గారు. సో హీ ఆల్సో లైక్డ్ ఇట్. దెన్ శ్రీకాంత్ గారు. థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ వెరీ ఫాస్ట్ అండి. అంటే మొత్తం కలిపి ఒక 15-20 daysలో ఎవ్రీథింగ్ వాజ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది టోటల్గా. ఎందుకంటే ఈ ముగ్గురే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సినిమాలో. ఇవి సెట్ అయిపోతే సినిమా సెట్ అనుకున్నాము. అండ్ యాక్చువల్గా భరత్ గారి రోల్ కూడా కపుల్ ఆఫ్ తెలుగు హీరోస్ ఇంకోటి అని అనుకున్నాం వెన్ ఇట్ వాజ్ ఆన్ పేపర్. కానీ ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ ఫ్రెష్, హూ కుడ్ లుక్ వెరీ ఫ్రెష్, లేదా ఒక చిన్న కొత్త ఫీలింగ్ రావాలి ఇంకోటి అనుకున్నప్పుడు ఈయన క్యారెక్టర్ గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాం. బికాజ్ దొరుకుతారా మనకి ఇంకోటి అని. ఫైనల్లీ వెన్ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ 15 daysలో ఎవ్రీథింగ్ వాజ్ సెట్ అసలు. సో ఇట్ డిడ్ నాట్ టేక్ మచ్ టైమ్. సార్ మీ క్యారెక్టర్ మీకు ఆఫర్ చేసిన న్యూ థింగ్స్ ఏంటి? I mean, this whole film itself is a re-entry for me in Telugu. That itself is a huge offer for me. And good production house, a young director, followed by two renowned actors in Telugu industry, combining with them, Sudhir and Shrikant sir. So that itself is like a package offer for me. For me to come back and, set a place again in Telugu industry, because I've done a lot Re-knock the door. Yeah. Tamil, of course, is mainstream. Apart from that, I've done prominent films in Malayalam. But when it comes to Telugu, I guess Premisthe is still a dubbing film. Yes. Yuvasena is a half-made dubbing come, but this is like a proper straight Telugu film. This is their first proper Telugu film. So that is why I'm quite excited. I'm quite happy to be a part of this whole big setup. Character experience, what you play? See, I play an IPS officer, Aryan Dev. Manadru, we become colleagues and then we become best friends. So yeah, it's a story about 3 police officers. Shrikant garu mana senior. So yeah, that's my character,
and it's in trailer if you see it's more of action flavored they have shown, but this film has a lot of other layers. It has undercurrent emotions between friends, between three people, then it has a bit of commercial element songs, then it has a lot of twists and turns, a lot of mystery. అంత చాలా ఎక్కువ ఉంది, and especially towards pre-climax, climax, there's a lot of things which are unexpected. Yeah, so that is exciting part of Hunt. మంచి థ్రిల్లింగ్ ప్యాకేజ్, యాక్షన్ థ్రిల్లర్. It is. I mean, right now, for me personally, all the thrillers what I've done in Tamil has really clicked. From Kalidas to Naduvan to Miral, all these films, of course, it didn't release here, but it released in Tamil Nadu and it made its own fair share of good name. So keeping that in mind, I guess Hunt also comes under a full thriller film. I think this will definitely work. I'm 100% confident. అంటే థ్రిల్లర్స్ మీకు చాలా లక్కీ అంటారు. Yes, it is lucky for me. Or rather, I'm lucky for thrillers. ఓకే, మహేష్ వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది టు వర్క్ విత్ సో మెనీ సీనియర్ డైరెక్టర్స్ అండ్ వర్కింగ్ విత్ మహేష్? I guess out of almost I've done 50 films. So out of these 50 films, I think mostly 20-30 films are all debut directors, or probably one film old directors. It's actually easy to I'm a person who actually gels really well with all my directors. The moment I go inside, I see his vibe and then I understand him. So that is how he was. He was a happy person and he was also quite excited to work with me. So immediately we gelled well, and the one thing which connected both of us is the script. I was quite excited when I listened to the script and my character. And in shooting location also, he gives me all the freedom as an actor to perform. So that gives me added responsibility to perform well. So he never interferes in or never cuts anything. If it's an interesting shot, what he feels, he just goes with the flow. So that is something which I really like about him. And ఆ ఫ్రీడమ్ ఉంది సెట్లో, ఆ ఫ్రీడమ్. Yes. As far as I'm concerned, he has given me the full freedom. It is more about the respect you have for the actor and అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. మనం అంటే వెన్ యూ రెస్పెక్ట్ ద యాక్టర్ అండ్ యూ బిలీవ్ దట్ హీ నోస్ హిస్ క్రాఫ్ట్ రియలీ వెల్, ఇంకా మన పని చాలా ఈజీ అయిపోతుంది. డీటెయిలింగ్ వెళ్ళాల్సిన అవసరం. I mean, all the three actors we're not new to the industry, so everybody knows their job well. So he, even Srikanth sir also, he gives the liberty and he says, sir, this is what I want, Srikanth sir, this is what it is, that's it. And after that, Srikanth sir takes the responsibility and he does it. Likewise Sudhir is more focused on his own character, because every character has his own flavor. I'm more flamboyant, Sudhir is more serious, Srikanth sir is more caring. So ante every muguruki oka separate flavor undi. So that is the best thing about him. బెస్ట్ థింగ్ ఏంటంటే, మాకు ట్రైలర్ చూసినంత వరకు అర్థమైంది ఏంటంటే, సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయింది. మాకు అది కొత్తగా అనిపించింది. సో ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం వర్కౌట్ చేసినట్టున్నారు ఆయన. అంటే క్యారెక్టర్ ప్రిపరేషన్ లెవెల్ నుంచి ఈ మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్కింగ్ ఉందండి. అండ్ సుధీర్ ఇస్ సమ్వన్ హూ గివ్స్ ఇస్ 100% అండి. అంటే ఒక్కోసారి మనకి అది 100 కూడా కాదు, దాన్ని దాటిపోయి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ హీస్ అ వెరీ సిన్సియర్ మ్యాన్ దట్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెళ్తుంది తనకి. అండ్ సో మీకు ఆ విజిబుల్ డిఫరెన్స్ తెలుస్తుంది బేసిక్గా. ఫర్ హిమ్ టు లుక్ న్యూ ఇంకోటి అనేది ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్ ప్రిపరేషన్ అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ ద క్రాఫ్ట్, అంతే. మీకు వి సినిమా చూసిన తర్వాత సుధీర్ బాబు ఇమేజ్కి ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది. సో కాప్ క్యారెక్టర్ చేశారు వి సినిమాలో, అది ఓటీటీలో రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. హంట్ చేస్తున్నారు, సేమ్ ఐపీఎస్ క్యారెక్టర్స్ అంటున్నారు. ఏమన్నా కొంత అలా కనిపించే అవకాశాలు ఉన్నాయా? లేదండి, అసలు రెండు కంప్లీట్ డిఫరెంట్ సెటప్స్. అంతా ఇట్స్ టోటలీ డిఫరెంట్, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్, కథ డిఫరెంట్, లుక్ కూడా డిఫరెంట్, లుక్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ బేసిక్గా. అండ్ హీస్ లుకింగ్ మచ్ మోర్ యంగ్ రైట్ నౌ. ఒక లాస్ట్ 2-3 years నుంచి మీకు సమ్మోహనం కన్నా కూడా హీ వాజ్ లుకింగ్ మచ్ యంగర్ రైట్ నౌ. సో అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. భరత్ గారు, ఒక కోఇన్సిడెన్స్ ఉందండి. మీ ఎంట్రీ రీఎంట్రీ కూడా మహేష్ బాబుతో అయింది, ఇప్పుడు సుధీర్ బాబుతో, సేమ్ ఫ్యామిలీ నుంచే. Yeah, you can take it as a coincidence, but yeah, this is working with Mahesh Babu sir was an experience for me. Aina reserved ga untaru, ina reserved ga untaru. Yeah, actually yes, both of them are very reserved, but I think Mahesh Babu sir, after a point he started opening up. Initially he was very reserved,
బట్ అయిన తర్వాత హీ స్టార్టెడ్ స్పీకింగ్ నైస్లీ అండ్ హీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. So yeah, it's actually a coincidence, but yeah, more than Spider, I think this is more of my film. It's more of Yes, my film. yeah. ఒక యాక్షన్ సినిమాలు నెక్స్ట్ పడేవాళ్ళని లేకపోతే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడు బాగా ఆడియన్స్ని ఓన్ చేసుకుంటున్నారు. లైక్ కేజీఎఫ్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఇవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ పవర్ ప్యాకెడ్ యాక్షన్తోనే వచ్చి మ్యాసివ్ హిట్స్ అందుకున్నాయి. హంట్కి ఆ రేంజ్ కనిపిస్తుంది మాకు తెలిసి, ఎందుకంటే వైబ్ అలా తెలుస్తుంది, యాక్షన్ ఓరియంటెడ్. సో ఫైనల్గా ఆడియన్స్కి మీరు పోయే ఎక్స్పీరియన్స్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎండ్ ఆఫ్ ది డే అండి, అంటే నేను పర్సనల్గా నమ్మేది యాక్షన్ ఫిల్మ్స్ వర్క్ అవుతున్నాయో, లవ్ స్టోరీస్ వర్క్ అవ్వట్లేదు, థియేటర్కి వచ్చి చూడాలనుకోవట్లేదు, ఇంకోటి అని చెప్పి చాలా వినిపిస్తూ ఉంటుంది. అది పర్సనల్గా నేను నమ్మను. ఫర్ మీ ఎండ్ ఆఫ్ ది డే గుడ్ సినిమా విల్ డెఫినెట్లీ గెట్ ఇట్స్ డ్యూ. అది మంచి సినిమా అవ్వాలి. ఇప్పుడు లవ్ టుడే అనే ఒక తమిళ్ సినిమా తెలుగులో ఆల్సో మీకు అందులో ఏమీ ఎగ్జాటిక్ సెట్స్ ఉండవు, ఇంకోటి ఉండదు, ఏమి ఉండదు. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిలిం, కానీ ఇట్ హ్యాస్ టు బి రిలేటబుల్. ఆ కోవలో మసూదా కూడా చాలా మసూదా మనకి జనరల్గా ఒక వెరీ స్ట్రాంగ్ నోషన్ ఉంటుంది, హారర్ డ్రామాస్ అందరూ చూడరు అని ఉంటుంది, కానీ ఇట్ మేడ్ రియలీ గుడ్ మనీ. సో ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమా, బ్యాడ్ ఫిలిం ఈ రెండే ఉంటాయి. అంటే యాక్షన్ సినిమాలకి కొంత రష్ ఉంటుంది, అంటే థియేటర్స్ దగ్గర రష్ కనిపిస్తుంది. అంటే చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉంటుందేమో సార్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ కమింగ్. మంచి సినిమానా కాదా అన్నదే ఇట్ డస్ మ్యాటర్. అండ్ ఐ హోప్ మీరు చెప్పిన అన్ని సినిమాల్లో నిజంగా ఆ లిస్ట్లో నా సినిమా ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ 26th థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళకి సినిమా ఆ మంచి ఎక్స్పీరియన్స్ గురవుతారండి, రాదర్ దెన్ దిస్ యాక్షన్ ఆర్ ఇంకోటో. ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూ గివ్ ద ఆడియన్స్. సినిమా అయిన తర్వాత ఐ థింక్ ఈ సినిమా అది డెఫినెట్గా వాళ్ళకి ఆ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, వాళ్ళకి మంచి ఫీలింగ్తో బయటకు వెళ్తారు. అండ్ సినిమా చూసిన వాళ్ళు అంత ఈజీగా మర్చిపోలేరండి సినిమాని. ఇట్ విల్ లీవ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ యూ ఇమోషనల్లీ. సో ఐ థింక్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మీకు హంట్ అనేది ఒక ప్రాపర్ ఎంట్రీ టు ద తెలుగు ఇండస్ట్రీ అనిపిస్తుంది సార్. సో తెలుగు ఆడియన్స్ని ఇప్పటివరకు మాకు ఒక మల్లేశ్వరి సాంగ్ ద్వారాను, ప్రేమిస్తే ద్వారాను ఎప్పుడు వింటూనే ఉంటున్నాం, ఆ పాటలు వింటూనే ఉంటున్నాం, ఆ డిస్కషన్ ఉంటాం. హంట్ ద్వారా మళ్ళీ మీరు తెలుగు ఆడియన్స్కి మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఆడియన్స్కి మీరేం చెప్తారు? Thank you so much. That's all I can say, because they have not forgotten me for all these years, and I'm sure they love me in Hunt, and from there I'll take it forward and I'll make sure I do a lot of Telugu films like these multi-starring films in future. So thanks for all your love and support. అండ్ ఒక జనరల్గా ప్రమోషన్స్కి వీటికి వెళ్తున్నప్పుడు మనం ఇట్ ఇస్ బీన్ 16 years ప్రేమిస్తే వచ్చి ఇంకోటి మర్చిపోయి ఉంటారు, ఇంకోటి అనుకుంటాం, కానీ ఎవరు సార్ మర్చిపోయారు? లాట్ ఆఫ్ రిసెప్షన్ అండి, దట్ సర్ప్రైజెస్ మీ సో మచ్. దట్ ఈస్ ద లవ్ ఫర్ సినిమా పీపుల్ హ్యావ్. డబ్బింగ్ సినిమా అని ఒక మాట తీసేస్తే ఒక బెస్ట్ లవ్ స్టోరీస్ ని ఒక 10 రాయాలంటే అందులో ప్రేమిస్తే రాస్తాం. ఎంత లక్కీ ఆడియన్స్ అంటే ప్రేక్షకులు, దే సెలబ్రేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ యాక్టర్స్. వాళ్ళు అంటే మేము జనరల్గా దిస్ ఎర్లీ 90s అంటే ఎందుకని ఆ క్యారెక్టర్ అంతలా ఏంటంటే ఎవరైనా డీప్ లెవెల్లోకి వెళ్తారే, మరి ఎక్కువకి వెళ్ళగరా, ప్రేమిస్తే భర్తలు అయిపోతుంది. అంటే ఇది జనరేషన్ ఈ వర్డ్స్ని క్యారీ చేస్తుంది. అంటే ఏదైనా లవ్ స్టోరీస్ని క్యారీ చేయాలంటే మరి ఎక్కువ డీప్ లెవెల్లోకి వెళ్ళరా, ప్రేమిస్తే భర్తలు అయిపోతుంది అని ఒక ఇంపాక్ట్ ఆ వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది జనరేషన్ టు జనరేషన్. సో ప్రేమిస్తే అనేది ఒక టాటూ సార్. కానీ ఐఎమ్ వెరీ షూర్ అండి, ఈ సినిమా తర్వాత ప్రేమిస్తే మర్చిపోతారు, అది హంట్ ఒక్కటే గుర్తుంటుంది. ఐఎమ్ వెరీ వెరీ షూర్ సార్. ఆ ఇమేజ్ ని మర్చిపోయే విధంగా హంట్ ఉంటే కనుక యు ఆర్ ద స్టార్ డైరెక్టర్. అంతే. ఎందుకంటే అంత బలమైన ఇమేజ్ ని మర్చిపోయేలా చేయాలంటే దానిపైన ఇంకెంత ఉండాలి. ట్రూ ఎగ్జాక్ట్లీ. ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వదిలే ఫిలిమ్స్ అండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రేమిస్తే ఎందుకు అంత గుర్తుందంటే, మీకు ఆ క్లైమాక్స్ వల్ల, ఆ ఇమోషనల్లీ దాన్ని ఏమంటారు, డ్రైనింగ్గా ఉంటుంది క్లైమాక్స్. మళ్ళీ మీకు హంట్లో అవన్నీ ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి డబ్బింగ్ సినిమాలకి లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్స్ అంత గొప్పగా పడకపోవచ్చు, కానీ వేటూరు గారు రాసిన జన్మ నీదేలే ఆ సాంగ్ ఈజ్ హంటింగ్ సార్ ఫర్ తెలుగు ఆడియన్స్ ఫ్రమ్ లాస్ట్ 2 decades. జన్మ నీదేలే సాంగ్, వేటూరు గారి లిరిక్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్ కావచ్చు, ఆ తర్వాత ఆ సినిమా ఇట్స్ బికమ్ ద టాప్ ఆఫ్ ద లవ్ స్టోరీస్. So I should thank Balaji Shakti.
విష్ ఆల్ ద సక్సెస్ సార్. Thank you. సో మీరు ఇంకా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మోర్ సక్సెస్ మీ కెరియర్లో ఉండాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ.